తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. సో బాలసుబ్రహ్మణ్యం గారి సినీ ప్రయాణంలో అద్భుతమైన విషయాలు మనకు తెలియజేయడానికి సీనియర్ కో డైరెక్టర్ కనగల్ జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి బాలసుబ్రహ్మణ్యం గారి సినీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు అంటే వాళ్ళు సాధించిన విజయాలు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ చుట్టూ ఒక ఆరా ఉంటుంది సార్. ఆ ప్రయాణం మొత్తం మీద ఆ ఆరా గుర్తొస్తేనే ఒళ్ళు పులకించిపోతుంటుంది. అలాంటి వ్యక్తుల్లో బాలసుబ్రహ్మణ్యం గారు. అసలు పేరే సార్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. సార్ శ్రీపతి అంటే లక్ష్మీ శ్రీపతి విష్ణుమూర్తి. సార్ తర్వాత పండితారాధ్యులు అంటే పండితుల్ని ఆరాధించినవాడు. అంటే వాళ్ళ ఫాదరు మంచి హరిదాసు. సార్ ఆయనే కాకుండా అటువంటి హరికథల్ని బుర్రకథల్ని ఆయనకన్నా పెద్దవాళ్ళని బాగా పాడేవాళ్ళని వాళ్ళందరినీ ఆరాధించినటువంటి బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం అంటే కుమారస్వామి. బాల అంటే లేత కొబ్బరి నీళ్ళు అని అర్థం కూడా ఉంది. ఓకే. సో లేత కొబ్బరి నీళ్లు తాగినంత ఆనందంగా హాయిగా మనకి పాట వినిపించేటటువంటి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ, ఏ బ్రహ్మ ముహూర్తాన ఆ పేరు పెట్టారో కానీ ఆయన అందరికీ ముద్దుగా బాలు అయిపోయాడు. ఆ పేరులోనే ఎంత చరిత్ర ఉంది. ఆయన ఎప్పుడు బాలు, తర్వాత కుర్రారంగారావు, జయకుమార్ అనే నేను, కుమార్ అనే మేమంత కొంతమంది ఉన్నాం. మేము ఎప్పుడు బాలువే. బాలసుబ్రహ్మణ్యం అందరికీ బాలు 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 అని అంటారు. అంటే అంత ముద్దుగా పిలుచుకున్నారు అందరూ మ్యూజిషియన్స్ అందరూ. ఏ మ్యూజిషియన్ని పలకరించినా సరే, ఏదన్నా కంపోజ్ చేసేటప్పుడు, మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసేటప్పుడు తారస్థాయికి వెళ్ళే పాట ఉందనుకోండి, ఈ పాట పాడగలంటే బాలు ఈజీగా పాడేస్తాడు అని చెప్పేస్తారు. సో ఆ బాలు గురించి, ఆ బాలు గాత్రం గురించి అందరికీ బాగా తెలుసు. బాలు కూడా అందరికీ తెలుసు. అందరికి ముద్దొచ్చేటటువంటి బాలసుబ్రహ్మణ్యం. అది తారాస్థాయిలో మాత్రమే కాకుండా ఆ 3 లేయర్స్ ఉంటాయి. సా పా సా 3 రేంజ్ల్లో కూడా చాలా అద్భుతంగా ఆయన వాయిస్ పాడతాడు. అలా సెట్ అయినట్టు నాకు తెలిసి అంటే అన్నిట్లో ఆ 3 రేంజ్లో సెట్ అయినట్టు ఇంకెవరి వల్ల అట్లా ఘంటసాల గారు కూడా పాడారు. సార్ ఘంటసాల గారి ప్రస్తుతం వచ్చింది కాబట్టి ఘంటసాల గారు ఒక కచేరీ ఒప్పుకున్నారు. కచేరీ ఒప్పుకుంటే ఆయనకేమో గాత్రం బాగలేదు. గాత్రం బాగలేకపోతే బాలసుబ్రహ్మణ్యం రికార్డింగ్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఘంటసాల గారు బయట పెట్టుగోడ మీద కూర్చున్నారు. ఆ కార్ నెంబర్ అది చూసి, మాస్టర్ గారు ఏంటి మీరు ఇలా వచ్చారు అని అంటే, నీకోసం వచ్చాను బాబు, నేను ఒక కచేరీ ఒప్పుకున్నాను, నేను గొంతు బాగలేదు, నేను పాడలేను, కాబట్టి నువ్వు ఆ కచేరీకి వెళితే బాగుంటుందని నిన్ను అడగటానికి వచ్చాను అని అన్నాడు. ఏంటి మాస్టర్, కబురు పెడితే నేనే వచ్చేవాడిది, ఇంత దూరం మీరు రావటం ఏంటి అంటే, లేదు బాబు 4 అడుగులు వేద్దామనే ఉద్దేశంతో వచ్చాను, కచేరీకి వెళ్తావానంటే తప్పకుండా వెళ్తానండి, వాళ్ళు 2000 ఇస్తారు తీసుకో అని చెప్పి బాలసుబ్రహ్మణ్యాన్ని వెతుక్కుంటూ ఘంటసాల గారు ఒకసారి వచ్చినటువంటి పరిస్థితి. బాలుగారే చాలా విషయాల్లో చెప్పాడు. ఎలా సార్, ఆయన ఒక గురువులాగా భావిస్తారా బాలుగారు? డెఫినెట్గా సార్. అందుకేగా పాడుతా తీగ అనేటటువంటి క్యాప్షన్తో ఎంతమంది గాయకుల్ని తయారు చేశాడు. తర్వాత ఆయన ఎన్ని వేల పాటలు పాడాడు, ఎన్ని సినిమాల్లో పాడాడు అనేదానికన్నా ఆయన ఎంతమంది గాయని మన్నుని తయారు చేశాడు. తర్వాత పాడుతా తీగ కార్యక్రమంతో ఎంతోమంది గాయకులు వచ్చారు, ఎంతోమంది ఆడపిల్లలు కూడా బాగా పాడేవాళ్ళు వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా చాలా ఎన్లైట్ అయ్యి చాలా సంతోషపడి బాలసుబ్రహ్మణ్యం ప్రోగ్రామ్కి వచ్చి ఆ పిల్లల పాడే దాని మీద మరీ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి శాస్త్రీయ సంగీతం లేకపోతే శాస్త్రీయ సంగీతం నేర్పించి ఆ విధంగా బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతానికి ఒక గొప్ప ప్రాచుర్యం తీసుకొచ్చాడు అని, ఒక చైతన్యం తీసుకొచ్చాడు. 100% ఎందుకంటే ఆ పాడుతా తీగ అనే కార్యక్రమం మొత్తం తెలుగు వాళ్ళలో ఆ పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్లో ఒక చైతన్యం తీసుకొచ్చింది. పిల్లలకి సంగీతం నేర్పిస్తే
అది ఏదో ఉపాధి కల్పిస్తుందనో డబ్బులు వస్తాయనో కాదు, ఒక క్రమశిక్షణ ఉంటది, అవును. లైఫ్ ఏందో తెలుసుద్ది అని చెప్పి తర్వాత కార్యక్రమం. ఆ పాట పాడేటప్పుడు ఆ డిసిప్లిన్ కానీ, ఆ కాన్సన్ట్రేషన్ కానీ, అవన్నీ కూడా తనకి తెలియకుండా పాట పాడే వాళ్ళకి అబ్బుతాయి. సార్ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఇంతమంది గాయకుల్ని గాయని మనల్ని తయారు చేశాడు కదా, ఆయన మీద ఒక జోక్ ఉంది. ఆయనే చెప్తాడు ఏమని, మా ఇంట్లో నేను సింగరు, తర్వాత మా చెల్లెలు సింగరు, నా కొడుకు సింగరు, మా ఆవిడ సింగరు, మా ఇంట్లో కుట్టు మిషన్ కూడా సింగరే అని చెప్తాడు. అంటే సింగర్ కంపెనీ కుట్టు మిషన్ అనమాట. అర్థమైంది. సో కుటుంబం అంతా సంగీతంతో నిండి ఉన్నటువంటిది. తర్వాత అండి బాలసుబ్రహ్మణ్యం గారు అంత గొప్ప గాయకుడు అవటానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫాదర్ హరిదాస్ అవటం. హరికథ అనేటటువంటిది సకల కళల సమ్మేళనం. అది హరిదాసుకి పాట తెలియాలి, సంగీతం తెలియాలి, సాహిత్యం మీద పట్టుండాలి, పురాణ ఇతిహాసాలు చదువుకుని ఉండాలి, తర్వాత స్పాంటనిటీ ఉండాలి. గబుక్కున ఏదైనా టాపిక్ వచ్చిందనుకోండి, ఆ టాపిక్కి సంబంధించినటువంటి కథ చెప్పాలి. తర్వాత ఎవరో అల్లరోళ్ళు ఉంటారు, అధికారి అంతా ఇంట్రెస్ట్ అయిన కుర్రోళ్ళు ఉంటారు. ఎన్టీ రామారావు నర్తనశాల చెప్పు అని అంటే చెప్పగలగాలి. సో అది సకల కళల సమాహారం, ఒక అవధానం లెక్కే అది కూడా. డెఫినెట్గా. తర్వాత స్పాంటనిటీ అంటే గుర్తొచ్చింది, పాడుతా తీగ కార్యక్రమంలో ఒక అమ్మాయి పాట పాడటానికి వచ్చింది. ఈ అమ్మాయి ఎంచుకున్న పాట 4 కళ్ళు రెండైనాయి అనే పాట. ఆహా, నీకు కూడా 4 కళ్ళు ఉన్నాయే అన్నాడు. అనేసరికి ఆ అమ్మాయి కళ్ళజోడు తీసింది, 2 అయినాయి అంది. నీకు కూడా 4 కళ్ళు ఉన్నాయి అని అంటే కళ్ళజోడు 2 అయినది. ఓ వాట్ ఈస్ స్పాంటనిటీ అంటే పిల్లలతో అలా సరదాగా వాళ్ళని ఆదరించడం, తర్వాత పేరెంట్స్ అమ్మ మీ ఫాదర్ మదర్ వచ్చారని అంటాం, వాళ్ళని పలకరించటం. సో బాలసుబ్రహ్మణ్యం ఆ పేరెంట్స్ని పలకరిస్తే వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోయారు. ఆయన దైవ స్వరూపం చాలా మందికి, కొన్ని కోట్ల మందికి. తర్వాత అండి పాటలు చాలామంది పాడారు, కానీ ఆ పాటల సాహిత్యంలో ఉండేటటువంటి విలువల్ని చెప్పటం, ఆ పాటలో ఉండేటటువంటి గమకాలు, ఆ సంగతులు అవి చెప్పటం. ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే ఏది మళ్ళా ఆ లైన్ పాడు అని అంటాం. ఆ రెండోసారి ఎందుకు పాడిస్తున్నాడో వీళ్ళు తెలుసుకుని కరెక్ట్గా పాడటం. ఇందాక ఇలా పాడుంటే ఇంకా బాగుండేది అని అంటాడు. తర్వాత ఎవరన్నా చక్కగా పాడితే ఏడుస్తాడు, తాదాత్మ్యం చెందుతాడు, అలాగ శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. పాట అయిపోయిన తర్వాత నిబ్బరించుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ పాట భావం కానీ గొప్పగా ఉంటే, ఆహా సుందరయ్య ఎక్కడున్నావయ్యా, వి మిస్ యూ అయ్యా అని చాలా సందర్భాల్లో ఆయన గారిని గుర్తు తెచ్చుకొని ఎన్నిసార్లు బాధపడ్డారు. అవును. తర్వాత అండి విజయ గార్డెన్స్లో డీలక్స్ థియేటర్ దగ్గర మేమున్నాం. నేను ఆత్రేయ గారి చేత పాట రాయించుకోవటానికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నాను. ఇంతలోకి బాలసుబ్రహ్మణ్యం గారు కారు దిగారు. కారు దిగితే డైరెక్ట్గా థియేటర్లోకి వెళ్లకుండా ఆత్రేయ గారి దగ్గరికి వచ్చి, గురువుగారు నమస్కారం, బాగున్నారా అని అన్నాడు. బాగుండటం రా, ఏం బాగుండటం, లేచి నిలబడ్డాడు. ఈయన ఏంటండి అన్నాడు. నేను కవిని కాదా, నేను రాయట్లేదా, నా పాటలు నువ్వు ఇంతకుముందు పాడలేదా అని దులిపేశాడు ఆయన గట్టిగా సరదాగా. అంటే అప్పటికి ఆత్రేయ గారు ఏం తక్కువ వాడు కదా, అద్భుతమైన శకం వెలిగించాడు. సో వేటూరి సుందరమూర్తి గారు వచ్చిన తర్వాత కొన్ని పాటలు జనరల్గా తగ్గుతాయి. ఇప్పుడు కొత్త ఉంటుంది కదా, ఎప్పుడైనా ఉండేది అన్న తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్తో చెప్పి పాట రాయించారు. అదే నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమ వాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. మామూలు పాట కాదు కదా. తలుపు మూసిన తలవాకిటనే పగలు రేయి నిలుచున్న
అలసి సొలసి వెనుదిరిగి వెళుతున్నా అని ఆ పాట రాశాడు. ఆ పాటలో ఆయన ఎక్స్పీరియన్స్ కూడా మిళితమయ్యింది. సో అంత ఎక్స్పీరియన్స్ మిళితమయ్యి చాలా అద్భుతంగా రాసినటువంటి పాట, హృదయాన్ని పిండేటువంటి పాట. అటువంటి పాట ఆత్రేయ గారు రాయటం, బాలసుబ్రహ్మణ్యం చాలా అద్భుతంగా పాడటం. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది గురుగారు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు రాక మునిపే తెలుగు సినిమా ప్రపంచం అప్పటికే ఘంటసాల అనే ఒక లెజెండరీ పర్సన్ వాయిస్ని ఓన్ చేసేసుకున్నారు. అవునవును. ఆయన్ని కూడా ఒక దైవ స్వరూపంగా భావిస్తూ ఆయన్ని ఆయన పాటలతో ఆ ప్రపంచం మొత్తం ఒక సందర్భం ఉంది. డెఫినెట్గా. అయితే బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చిన తరువాత అంటే మళ్ళీ ఆ స్థాయిని ఎలా మ్యాచ్ చేయగలిగారు? ఆయన కెరీర్ని మలుపు తిప్పిన సినిమాలు ఏంటి? మలుపు తిప్పిన మనుషులు ఎవరు? అంటే అండి, బాలసుబ్రహ్మణ్యం గారు కోదండపాణి గారి ఆదరణతో మొట్టమొదట పాట పాడాడు ఆయన. సార్ అది ఎవరితో? పిబి శ్రీనివాసు, రఘురామయ్య గారు, బాలసుబ్రహ్మణ్యం. అసలు బాలసుబ్రహ్మణ్యం గారి చేత ఇండివిజువల్ ఒక పాట పాడించడం అదొక ప్రక్రియ. కానీ కాకలు తిన్నటువంటి రఘురామయ్య గారు, పిబి శ్రీనివాసు తక్కువ పాటలు పాడాడా? వాళ్ళతో కలిసి పాట పాడటం అనేది చాలా మరి అది మొదటి పాట. రాబే కావ్య సుమబాల అని పద్మనాభ గారి సినిమా. రాబే కావ్య సుమబాల జవరాల అని పాడతాడు. నేను ఆ పాట వచ్చినప్పుడల్లా 2 సార్లు పాడతాడు. ఘంటసాల బలరామయ్య గారు ఇద్దరికి పాడతాడు ఆయన. తర్వాత పిబి శ్రీనివాసు, అందులో రామకృష్ణ, శోభన్ బాబు, కృష్ణ గారు, వీళ్ళంతా. సో వాళ్ళ పక్కన ఈయన ఎట్టా పాడాడు ఫస్ట్ సాంగ్, వాళ్ళ పక్కన నిలబడి పాడటం అనేటటువంటి అప్పుడు లైవ్ రికార్డింగ్ కదా. వాళ్ళిద్దరు లెజెండరీ పర్సన్లు. వాళ్ళ పక్కన ఇప్పుడు సుశీల్ ఉందనుకోండి, ఫస్ట్ సాంగ్ సుశీల్ పక్కన బాలసుబ్రహ్మణ్యం పాడమంటే డెఫినెట్గా ఫంక్ అవుతారు ఎవరైనా. సో ఆ పాటలో కూడా మంచి గమకాలు, చక్కని గమకాలు వేసి పాడాడు. తర్వాత రెండో పాట కె విశ్వనాథ్ గారి ప్రైవేటు మాస్టర్లో పాడాడు. ఓకే, అక్కడే మొదలైంది వారి ప్రయాణం. అక్కడే ఆ పాట ఏంటంటే, పాడుకో పాడుకో పాడుతూ చదువుకో, ఆదిలో మన విద్యలయబద్ధమే, వేదాలు 4 సంగీతమే, పాఠాలు పాటగా వల్లించితే, వినోదం వికాసం విరాజిల్లులే, పాడుకో అనే పాట. ఇది రెండో పాట. ఈ రెండో పాటగా ప్రైవేట్ మాస్టర్ సినిమాలో ఉంది. ఈ సినిమా విశ్వనాథ్ గారికి కూడా రెండో సినిమా. ఓకే. సో ఈ సినిమా అందుకోసం ఆ సినిమా పేరు విశ్వనాథ్ గారి పేరు రాలేదు, ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారి పేరు రాలేదు. మొట్టమొదట పాడినటువంటి రావే కావ్య సోమబాల అనేటటువంటి పేరు గుర్తుంది. ఆ సినిమాలో కృష్ణ గారు విలను. ఓకే. రామ్మోహన్ హీరో. అసలు తేనె మనసులోనే విశ్వనాథ్ గారు అనుకున్నారంట. విశ్వనాథ్ గారు కాదు, ఆ తేనె మనసులో పోస్టర్ కృష్ణ గారి ఫోటో, రామ్మోహన్ ఫోటో చూసేటప్పుడు రామ్మోహన్ కాస్త దేవానందలాగా చాలా బాగున్నాడు, ఇతను పైకి వస్తాడు అని అనుకున్నారు. సరే, అదృష్టం ఎవరిని వరించిందో అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే రామ్మోహన్ హీరోగా ప్రైవేట్ మాస్టర్ తీశారు విశ్వనాథ్ గారు. తర్వాత కాలంలో వీరిద్దరి బాండింగ్ అంత బలపడడానికి కారణం ఏంటి సార్? విశ్వనాథ్ గారిది, బాలసుబ్రహ్మణ్యం గారిది. తర్వాత అండి, ఘంటసాల గారు బాగా సీనియర్. తర్వాత అప్పటికే ఘంటసాల గారి పేరు మారుమోగిపోయింది. ఎవరు? పిబి శ్రీనివాస్ వచ్చాడు, బాగా పాడాడు. అంతకుముందు ఎంఎస్ రామారావు ఉన్నాడు. తర్వాత వీళ్ళందరూ వచ్చారు. ఎప్పుడు ఘంటసాల గారి గొంతే వినిపిస్తుంది. అయితే ఘంటసాల గారు ఒక థీమ్ సాంగ్స్ కానీ, ఒక డ్యూయట్స్ కానీ అద్భుతంగా పాడేవాడు. కానీ అల్లరి పాటలు పాడటానికి ఒక వాయిస్ అవసరం వచ్చింది. ఓకే.
ఆ అల్లరి పాట పాడటానికి ఈ పిల్లవాడు బాలు వచ్చాడు. ఓకే. అరే గుంతలెక్కడి గుంతలెక్కడి గుమ్మ, అరే గుంతలెక్కడి 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 గుమ్మ. ఈ పాట బాలు పాడితేనే బాగుంటుంది, ఘంటసాల గారు పాడేదానికన్నా. అవును. ఆ గాంభీర్యంతో ఈ అల్లరి పాట బాగోదు. ఆ, అవును. కరెక్ట్. కాబట్టి ఏంటంటే ఎవరైనా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి డైరెక్టర్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు ఎందుకు విశ్వనాథ్ గారు యశ్వరం గారితో సినిమా తీయలే, బాలు మొత్తం సినిమా తీయలే. ఎందుకంటే వాళ్ళు బాగా సీనియర్స్, మన మాట వింటారో వినరు. సో ఆ విధంగా ఒక గొంతు ఇండస్ట్రీకి అవసరమైంది. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గొంతు కృష్ణ గారి యాక్టింగ్కి స్టెప్స్కి బాగా సూట్ అయింది. సూట్ అవ్వటంతో ఇక కృష్ణ గారు ఏమో బాలు చేత పాడించమని అని అన్నారు. మొదట ఎంకరేజ్ చేసిన హీరో కృష్ణ గారు. కృష్ణ గారు సార్. తర్వాత చాలా చాలా సినిమాలు వచ్చాయి. అసలు ఆయన రావే కావ్య సంవాద అది హిట్ అయింది ఆ సాంగు. తర్వాత ఏ దివిలో విరిసిన పారిజాతమో అదొకటి అద్భుతంగా హిట్ అయింది. తర్వాత చెల్లిని కాపురంలో క్లైమాక్స్లో పాట ఆడవే మయూరి నటనమాడవే మయూరి అని, అదొక చరిత్ర అసలు. సో ఈ పాట హిట్ అవటంతో ఇది ఘంటసాల గారి చేత పాడిద్దాం అనుకున్నారు. ఘంటసాల గారు అప్పుడు అమెరికాలో కచేరీలో ఉండటం వల్ల విశ్వనాథ్ గారు ఇనిషియేటివ్ తీసుకుని బాలు అయితే పాడతాడు, బాలు చేత పాడిద్దామని కేవి మహాదేవన్ గారు కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఒక సినిమాలో ఘన సుందర పాట ఆనంద్ చేత పాడించారు. పాడించిన ఘంటసాల గారు వచ్చిన తర్వాత రీమిక్స్ చేశారు. అయితే ఘంటసాల గారు ఎలా పాడతారో దాన్ని మరిపించేటట్టుగా అంత రేంజ్లో అంత అద్భుతంగా పాడాడు ఆ పాట. ఆడవే మయూరి నట్టనమాడవే వీనీల కచ్చబర విలాసం చాలాసార్లు చెప్పుకున్నాం మనం. సో ఈ పాటలు హిట్ అయ్యేసరికి ఏ రేంజ్లోనైనా సరే వాయిస్ అద్భుతంగా పలుకుతూ ఉండేసరికి తర్వాత ఈయన అవమానాలు పడ్డాడు. అవునా? సార్. ఒక పాట పాడటానికి చెల్లపిల్ల సత్యం మ్యూజిక్ డైరెక్టర్, బాలసుబ్రహ్మణ్య గారి అద్భుతమైన మెలోడీ హిట్స్ అన్నీ సత్యం గారు చేసినవి చాలా ఉన్నాయి. అన్ని మెలోడీస్ అన్నీ సత్యం గారు ట్యూన్సే. సత్యం గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేస్తే సత్యం గారేమో కొత్తగా వచ్చాడు కదా, సన్నంగా పీలగా ఉండేవాడు బాలసుబ్రహ్మణ్యం మొట్టమొదటి వచ్చినప్పుడు. పాత ఫోటోలు చూస్తుంటే ఎంత చక్కగా ఉంటాయి ఆయన ఫోటోలు. వేసేవాడు. తర్వాత ఇక్కడైతే ఏఎంఐ చదువుకుంటూ ఇంజనీరింగ్ చదువుకుంటూ పాటలు ప్రయత్నం చేద్దామని వచ్చాడు చెన్నైలో. ఏఎంఐ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేది అక్కడ, ఆ కాలేజ్ కూడా చూశాను నేను. సో మిగతా టైంలో వచ్చి ఎక్కడ కోదండపాండి దగ్గర అసిస్టెంట్గా చేరాడు ముందు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ పాడతారు, వాళ్ళు కూడా పాడతారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక బాగా పాడేటటువంటి మంచి వాయిస్ను పక్క పెట్టుకొని వీళ్ళు హార్మోని వాయిస్తుంటే వాళ్ళు పాడుతూ ఉంటారు, ట్యూన్ వినిపించడానికి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి పాడుతూ ఉంటే వింటే జడ్జిమెంట్ బాగుంటుంది. వాళ్ళే హార్మోని వాయిస్తూ వాళ్ళే పాడితే జడ్జిమెంట్ ఉండదు. ఆ విధంగా అసిస్టెంట్గా చేశాడు. చేస్తే సుఖదుఖాల్లో ఇది మల్లెల వేళయని వెన్నెల మాసమని తొందరపడి ఒక్కో ఇలా ఆ పాట, అది సుశీల్ గారు ప్రాక్టీస్కి వచ్చారు. ప్రాక్టీస్కి వస్తే ఆ పాట చెప్ప బాలు అని అన్నాడు ఆయన. అని అంటే సుశీల్ గారు ఈయన చెప్పటం ఏంటి, ఈయన పిల్లోడు, సుశీల్ గారి ముందు పిల్లోడు, అప్పుడే నెల్లూరులో వచ్చినటువంటి పిల్లోడు అన్నాడు. అంటే గురుగారు మీరే చెప్పండి అన్నాడు. ఆయన చెప్పా లేదు గురుగారు ఎవరో ఒకటి చెప్పండి సుశీల్ గారు. అప్పుడు ఈయన పాడి వినిపిస్తే ఆవిడ ఆ ట్యూన్ అందుకుంది. ఆ పాట అద్భుతంగా వెళ్ళింది. తర్వాత మేడంటే మేడా కాదు అనేటటువంటి పాట కూడా అందులోనే. ఆ పాట అద్భుతంగా పాడాడు. సత్యం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారు ఆయన? సత్యం గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో మూడ్లో ఉన్నాడు ఆయన. సత్యం గారు కొంచెం కోపిస్టి తర్వాత మూడ్ రావటం కోసం కొంచెం వేసుకుంటాడు ఆయన.
సరిగ్గా ఆయన క్యాచ్ చేయలేదు, లేకపోతే ఈయనకి నచ్చలేదు. ఎవడెవడో తీసుకొచ్చి నా మీద ఎక్కిస్తారు. చదువుకోకుండా ఎందుకు వచ్చావయ్యా పాడటానికి, చదువుకోపో అని అంట. అంటే ఈయన పక్కకు వచ్చి ఆ విజయగడ్ చెట్టు కింద వచ్చి కూర్చుని ఏడుస్తున్నాడంటే ఏడుస్తుంటే ఎంఎస్ రెడ్డి గారు ఎవరో వచ్చారంటే. ఎంఎస్ రెడ్డి గారు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అది ఏంటంటే, నాకొద్దు పాటలొద్దు, నేను వెళ్ళిపోతాను, నాకు అక్కర్లేదు పాటలు అని అంటే, చచ్చా ఇలా రాని తీసుకెళ్ళి ఎవరో చెప్పారు ఎంఎస్ రెడ్డి గారు సత్యం వింటరా అని లాగా ఒకటి కొట్టాడంట. అవునా? మ్యూజిక్ డైరెక్టర్ సత్యాన్ని ఎంఎస్ రెడ్డి గారు. యా నువ్వు కొత్తగా వచ్చినప్పుడు నీకు లేదా వీడియో, ఏదో వచ్చాడు పాడతాడు, ఎంకరేజ్ చేయాలి కానీ అట్లా తిడతావేంటి మనిషిని, అది ఇదని సముదాయించి ఆఖరికి అద్భుతమైనటువంటి మెలోడీ పాటలన్నీ బాలసుబ్రహ్మణ్యం గారి చేతే పాడించారు. వాళ్ళిద్దరు బాండింగ్ అలా అద్భుతమైనటువంటి బాండింగ్. కొడుకు అని పిలిచేవాడంటే బాలసుబ్రహ్మణ్యం గారిని. తర్వాత ఏ దివిలో విరిసిన పారిజాతమో ఆయన ట్యూనే కదా, అద్భుతమైనటువంటి ట్యూను. ఆ పాట విన్న వాళ్ళందరూ కూడా చాలా నమ్మకం పెట్టుకుని మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ బాలసుబ్రహ్మణ్యం ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టారు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు రికార్డింగ్కి వచ్చేటప్పుడు సౌండ్ ఇంజనీర్ రూమ్కి రాగానే విష్ చేస్తాం కదా, వస్తూనే 2 చేతులు నమస్కారం 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 అని చెప్పి సర్వన వాయిస్ రూమ్లోకి దూరిపోతాడు, అందరినీ విష్ చేసి. అదొక చాలా గొప్ప గుణం. తర్వాత అండి బాలసుబ్రహ్మణ్యం గారిలో ఉన్న విషయం ఏంటంటే, నాకు తెలిసి కాంట్రవర్సీ జోలికి వెళ్ళడండి ఆయన. ఎప్పుడు కాంట్రవర్సీ జోలికి వెళ్ళడు. రామకృష్ణ వచ్చిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారికి పాటలు తగ్గాయి. తర్వాత జి ఆనంద్ వచ్చిన తర్వాత ఆ వాయిస్ విని, జి ఆనంద్ టోన్లో గమ్మత్తైన మెటాలిక్ వాయిస్, గమ్మత్తైన జీర కూడా ఉంది ఆనంద్ టోన్లో. అప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం డెఫినెట్గా కాంపిటీటర్ వచ్చేసరికి ఆలోచిస్తారు కదా. తర్వాత హైదరాబాద్ నుంచి ఒక గాయకుడు వచ్చాడు, అప్పుడు కూడా ఆయన వాయిస్ కూడా చాలా గమ్మత్తుగా ఉంది. సో ఇంతమంది వచ్చినా కూడా మళ్ళా ఈయన చక్కగా నిలదొక్కుని మళ్ళా తన వైభవాన్ని సంపాదించుకుని మళ్ళా రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి అందరికీ పాడి, తర్వాత రామారావు గారికి పాడటంతో ఆ జిమ్మిక్కులు రామారావు గారి వాయిస్లో, రామారావు గారు నాగేశ్వరరావు వాయిస్తో చక్కని మిమిక్రీ కూడా అద్భుతంగా చేస్తాడు కదా ఆయన. అయ్యో అసలు మామూలుగా ఉండదు. ఆయన రాగానే స్క్రిప్ట్ పేపర్ ఇస్తాము, పేపర్ ఇస్తే చదువుకుంటాడు ఆయన. చదువుకుని ఇది ఎవరు రాశారండి అని అడుగుతాడు. ఎవరు రాశారండి అని అంటే, ఒక సందర్భంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారండి అని. ఆయన ఊళ్ళో ఉన్నాడా? ఉన్నారండి, ఒకసారి పిలిపించండి అని ఆయన్ని పిలిచిన తర్వాత ఎంత అద్భుతంగా రాశారండి అని ఆ సాహిత్యాన్ని తను ఆస్వాదించడం అంటామే, అలాగా లిరిసిస్ట్తో తన మైత్రిని కూడా చాలా చక్కగా. ఆయన గమ్మత్తు ఏంటంటే సార్, వేటూరి గారితో ఎంతటి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారో సిరివెన్నెల గారితో కూడా అంతటి అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఇద్దరిని అసలు ఆయన ఎలా చూస్తారంటే సరస్వతి పుత్రుడు అని చెప్తారు. అవునవును. తర్వాత ఒక మంచి పాట వస్తే ఎంత ఆనందిస్తాడో ముందు. మ్యూజిక్ అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు కదా, వచ్చి వెంటనే హార్మోని పట్టుకొని కూర్చుంటే ముందు ఈయన చదువుకున్న తర్వాత ఆ రాగము ఆ మీటరు అనుకున్న తర్వాత ప్రాక్టీస్. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, రామకృష్ణ వచ్చిన తర్వాత పాటలు తగ్గినాయి అన్నారు. అది వాస్తవం కూడా. వాస్తవమే. దాని వెనకాల ఒక నేపథ్యం ఉంది. కృష్ణ గారితో ఏర్పడ్డ గ్యాప్ వల్ల రామకృష్ణని బాగా ఎంకరేజ్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారికి పాటలు ఆ కాలంలో తగ్గడానికి అదే ప్రధానమైన కారణం అంటారు. దీనిలో నిజమెంత? కృష్ణ గారితో విభేదం రావటం వల్ల
రాజా సీతారామరే ఎంకరేజ్ చేశారు. ఓకే. కృష్ణ గారు ఉమ్. ఆ, బాలసుబ్రహ్మణ్యం గారితో చిన్న విభేదం వచ్చిన తర్వాత ఉమ్. రాజా సీతారాం చేత పాడించారు. సార్. రాజా సీతారాం చేత పాడాడు, అతను కూడా బాగానే పాడాడు, ఉమ్. కానీ జనానికి ఎక్కలేదు. ఉమ్. తర్వాత ఒకానొక సందర్భంలో మళ్ళా బాలసుబ్రహ్మణ్యాన్ని రమ్మని పిలిచాడు ఆయన. ఈయన కూడా వెళ్ళి పాడాడు, తర్వాత కంటిన్యూ అయ్యింది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ గ్యాప్ మాత్రం ఒక 4-5 సంవత్సరాలు ఆ గ్యాప్ నడిచింది. నడిచినట్టుంది. గ్యాప్ నడిచింది. ఉమ్. తర్వాత రామకృష్ణ గారు వచ్చిన తర్వాత కూడా గ్యాప్ వచ్చింది. ఉమ్. రామకృష్ణ గారు ఎన్టీ రామారావు గారికి పాడాడు, శోభన బాబుకి పాడాడు, తర్వాత నాగేశ్వరరావు గారికి పాడాడు. ఉమ్. సో ఇంతమంది గాయకులు వచ్చిన తర్వాత కూడా రామకృష్ణ వచ్చిన తర్వాత ఇతనికి పెద్ద దెబ్బ తగిలినట్టే. ఉమ్. ఉమ్. సో ఇన్ని దెబ్బలు తగిలి ఇంతమంది గాయకులు వచ్చినా కూడా మళ్ళా తను నిలదొక్కుని మళ్ళా పూర్వవైభవాన్ని తెచ్చుకుని మళ్ళా అందరితో మళ్ళా కలిసిపోయి ఒక స్టేజ్కి రావటం అనేటటువంటిది మామూలు విషయం కాదు. అతనిది సంయమనం అంటామే, సార్. ఆ ఓర్పు, ఆ నేర్పు, తర్వాత అందరితో చాలా చక్కగా ఉంటాడు. సో అలాగా మళ్ళా ఆ పూర్వవైభవం తెచ్చుకుని శంకరాభరణంలో తన విశ్వరూపం చూపించాడు. అబ్బా, మామూలు విశ్వరూపం చూపించాడు. చూపిస్తే ఇక బాలసుబ్రహ్మణ్యం ప్రపంచం మొత్తం తెలుగువాడు అనేటటువంటి ఎక్కడున్నాడో సార్. శంకరాభరణం అని అన్నారు. ఆ శంకరాభరణంతో ఎంత పేరు వచ్చిందో. ఆ అమెరికాలో కూడా ప్రతి ఎన్ఆర్ఐ ఇంట్లో ఉమ్. శంకరాభరణం పాట వినిపించేదంట. సార్. అంత పాపులర్ అయిపోయి శంకరాభరణం సినిమా కానీ ఉమ్. శంకరాభరణం పాటలు కానీ. తర్వాత మీరు గమనించారో లేదో, రామారావు గారికి పాడాడు, నాగేశ్వరరావు గారికి పాడాడు, శోభన బాబుకి పాడాడు, చిరంజీవికి అద్భుతంగా పాడాడు. ఉమ్. అల్లరి పాటలు, చిలిపి అవును, పాటలు, అవును. స్పీడ్, యూరక్క Duets గానీ, అవును ఎన్ని రకరకాల పాటలు పాడాడు. సార్. ఆ పాట పాడుతూ ఉండేటప్పుడు తను ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్ కూడా అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ అండి. అది గొప్ప విషయం. ఉమ్. పాట పాడతారు, బట్ ఆ పాటలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం అద్భుతంగా ఇస్తాడు. రామారావు గారితో పాడేటప్పుడే ఓలమ్మి తిమ్మిరెక్కింద ఆ విసురు, ఆ విరుపు, అవన్నీ నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారో అది పట్టుకుంటాడు. ప్రతి హీరోకి ఆ టచ్ ఇస్తాడు ఆ సార్. టచ్ ఇస్తాడు ఆయన. అవును, అవును. సో ఆ విధంగా ఎవరి నటన ఎలా ఉంటుంది, ఎవరి డైలాగ్ ఎలా ఉంటుంది, ఎవరి యాక్షన్ ఎట్లా ఉంటుంది, ఆ యాక్షన్కి తగ్గట్టు తన పాటని ఆ పద్ధతిలో పాడి జనరంజకం చేశాడు. సో ఆ విధంగా ఎన్ని పాటలని బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు సార్. ఎంతని చెప్పాలి, ఇంకా 40,000కు పైగా పాటలు నంబర్ పక్కన పెట్టండి. సార్. ఎన్ని రకాల పాటలు. వేటూరి సుందరరామూర్తి గారు ఎన్ని రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలు చేశాడో అన్ని ప్రక్రియలు చేశాడు బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాత అండి చాలా గొప్ప కాంప్లిమెంట్ ఏంటంటే బాలమురళీ కృష్ణ గారు బాలు గురించి చెప్పినటువంటి మాట, బాలు నాలాగా పాడగలడు, కానీ నేను బాలులాగా అన్ని రకాల పాటలు పాడలేను అన్నాడు ఆయన. చెప్పింది ఎవరు? బాలమురళీ కృష్ణ గారి వ్యక్తి. అంతకన్నా కాంప్లిమెంట్ అది నిజం కూడా. ఇప్పుడు శంకరాభరణంలో కృతులు, కీర్తనలు, సంగీతం అంతా పాడాడు కదా. అవును. అలాగే యూరెక్క సక్క మెక్క అని పాడాడు. అవును. అలాగే విషాదమైనటువంటి పాటలు పాడాడు. అవును. సో తన తర్వాత కమల్ హాసన్కి ఎటువంటి అద్భుతమైనటువంటి పాటలు పాడాడు. కమల్ హాసన్కి కరెక్ట్ సార్. ఆ ఆర్టిస్ట్ ఎవరు, ఆ సందర్భం ఏమిటి, దాన్ని తెలుసుకుని తన గొంతును ఆ విధంగా మలుచుకుంటాడు. తర్వాత శంకరాభరణం బాలసుబ్రహ్మణ్యం గారికి అల్టిమేట్ సార్. అయితే ఈయనకి ఘంటసాల గారు ఒక శకం, ఘంటసాల గారు పాడినన్నాడు, పాడారు. ఆయన ఆరోగ్యం బాగలేక ఆ తర్వాత ఆయన చాలా కొద్ది పాటలే పాడాడు.
అది బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశం వచ్చింది. సో ఎవరికైనా కొంతవరకే కదా. సార్ సో బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు తగ్గుతున్నాయి అనేటటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా తన పద్ధతి మార్చుకున్నాడు. రామోజీరావు గారి పుణ్యమని ఒక మంచి వేదిక ఇచ్చారు, పాడుతా తీగ అనేటటువంటి వేదిక ఇచ్చారు. ఆ వేదికని అత్యద్భుతంగా వాడుకున్నాడు ఆయన. అవును. ఆ పాత పాటల్ని, ఆ పాత పాటల సాహిత్య సౌరభాల్ని వాటన్నిటిని విశ్లేషించి ఎంతోమంది గాయకుల్ని తయారు చేసి అద్భుతమైనటువంటి ఒక చైతన్యం ఆ పాటలు పాడేటటువంటి పిల్లల తల్లిదండ్రులతో సహా ఈయన ఎంకరేజ్ చేసి ఆ విధంగా దాన్ని వాడుకున్నాడు. ఆయన ఆ పాట పాడే నిడివి కూడా చాలా తక్కువ ఉంటుందంట. రోజుకి 15-18 పాటలు కూడా పాడిన సందర్భాలు ఉన్నాయి. ఒకరోజైతే సార్ 13 పాటలు పాడేంటండి. అసలు ఏమీ తెలియదండి. థియేటర్కి వచ్చే వరకు ఆ పాట ఏమిటో తెలియదు, ఏ సినిమా ఏంటో తెలియదు. అంత బిజీ. తన ఫ్రెండ్ విఠల్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనే చూస్తాడు. వాళ్ళు 10 గంటలకి విజయ గార్డెన్స్కి, తర్వాత మధ్యాహ్నం ఏమో ఏవిఎం స్టూడియోకి, తర్వాత ఏమో భరణి స్టూడియోకి అని చెప్తాడు, టైమింగ్ చెప్తాడు. సో ఆ టైమింగ్కి వెళ్ళి అప్పుడు కాగితం చూస్తాడు. అందులో ఆ కథ సాహిత్యం ఏంటి, ఆ డైరెక్టర్ ఎవరు, ఆ హీరో ఎవరు, అక్కడక్కడే ట్యూన్ నేర్చుకుంటాడు. ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తాడండి. మ్యాక్సిమం అతను టైం తీసుకుంటే లిరిక్ చూడటం కానీ ట్యూన్ పట్టుకోవటం కానీ హాఫ్ అన్ అవరే అంతే, రెడీ అంటాడు. సో ఇక్కడ పాడేస్తాడు. పాడేసిన తర్వాత ఈ కాగితం ఆడ పడేస్తాడు, మరొక చోటుకి వెళ్తాడు, మరొక కాగితం ఇస్తారు. అక్కడ అప్పటికప్పుడు ట్యూను. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిలో ఉన్న గొప్ప ఇది ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి వరం చాలా గ్రాస్పింగ్ అండి, చాలా గ్రాస్పింగ్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన దానికన్నా చక్కగా గమకాలు వేస్తాడు. ఆయనకి సంగీతం పట్ల ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు కదా, చేశాడు. ఆయన గమకాలు వేస్తాడు. సో దానికి మురిసిపోతుంటారు. అంతే కదా, పాట ఇంకా బాగా వస్తుంది, ఇంకా బాగా వస్తూ ఉంటుంది. అయితే ఇంత ప్రయాణంలో ఒక్కటి మాత్రం, అది నేను విమర్శ కూడా అన్ను, కానీ తనకి ఇస్తానన్న రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడంట. ఆ రెమ్యూనరేషన్ తీసుకునే విషయంలో మాత్రం. అందుకే కదా విట్టల్ని పెట్టుకున్నాడు. తన ఫ్రెండే విట్టలు. ఆ విట్టలు మాత్రం ముక్కుపిండి వసూలు చేసుకుంటాడు. ఆ ఫ్రెండ్కి ఆ బాధ్యత అప్పచెప్పేవాడు, తనకి అప్పచెప్పేస్తాడు. అతనే చేసుకుంటాడు. ఈ అడగక్కర్లేదు కదా. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అంత అడిగితే అంత ఇస్తారు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళే సినిమా తీయాలి. ప్రతి హీరోకి బాలసుబ్రహ్మణ్యం కావాలి, ప్రతి డైరెక్టర్కి బాలసుబ్రహ్మణ్యం కావాలి, ప్రొడ్యూసర్కి బాలసుబ్రహ్మణ్యం కావాలి. ఆ విధంగా శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు ఇండస్ట్రీనే కాకుండా తమిళ ఇండస్ట్రీని కూడా బాగా అల్లుకున్నాడు. తర్వాత బాలచంద్ర గారు తమిళ్లో సినిమా తీసేటప్పుడు ఏక్ దూసే కేలియాలో డెఫినెట్గా బాలుయే పాడాలి హిందీ పాటలు అని పట్టుబట్టి బాంబేలో కూడా ఆ సినిమాలో కూడా బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించాడు. ఆ పాటలు కూడా చాలా అద్భుతంగా హిట్ అయ్యాయి అక్కడ. ఆ విధంగా చాలా భాషల్లో మొత్తం దగ్గర ఒక 50,000 పాటలు పాడి ఉంటాడు. నెంబర్స్ చూస్తుంటే అసలు మతిపోతుంది సార్. అన్ని విభాగాల్లో కలిపి మ్యూజిక్ డైరెక్టర్గా తక్కువ చేసినా సరే ఆ విభాగంలో కానీ సింగర్గా కానీ నటుడుగా కానీ 29 నంది అవార్డులు ఉంటాయి సార్. అవునవును. 6-7 నేషనల్ అవార్డ్స్. అవునవును. అసలు అది కల్లో కూడా మరి ఎవరికి ఊహించడానికి కూడా. తర్వాత వోకల్ కార్డ్స్ 2 సార్లు ఆపరేట్ చేయించుకున్నాడు ఆయన. వోకల్ కార్డ్స్ ఆపరేట్ చేస్తే అదే వాయిస్ వస్తుందో రాదో అవును అని. సో లక్కీగా మళ్ళీ వాయిస్ రావటం జరిగింది. అది ఆయన అదృష్టం కదా, మన అదృష్టం. డెఫినెట్గా అంత మంచి పాటలు, అంత మంచి గొంతు వినటం అనేటటువంటిది చాలా తెలుగు ప్రజల అదృష్టం. అలాగే వివిధ భాషల్లో ఎంజీఆర్ గారు కానీ శివాజీ గారికి కానీ తమిళ్లో కూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడాడు. సరే బాలసుబ్రహ్మణ్యం బాగా పాడతాడు అని చెప్పుకోవటం చాలా చిన్న విషయంలాగా ఉంటుంది. అందుకే నేను ఇంట్లోనే చెప్పాను, అవును బాలు గారు అత్యద్భుతంగా పాడతారు అనే విషయాన్ని ఈరోజు కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, మన ఇద్దరమే కాదు. సో అదొక జ్ఞాపకంగా ఉంటుందనే ఈ ఎపిసోడ్ నేను ప్లాన్ చేసింది.